డైలాగ్స్ వచ్చాయా? టిఫిన్స్ వచ్చాయా? ఇంకా రాలేదు. డైలాగ్ కూడా ఇంకా రాలేదు. ఏ టిఫిన్స్ వస్తే గానీ డైలాగ్స్ రావా? నీకిదే ఫైనల్ గా చెప్తున్నా. మనం చేస్తుంది షార్ట్ ఫిల్మ్. ఏదో సినిమాలో లాగా పోస్ కొడితే క్యారెక్టర్ ఉండదు. సుదర్శన్ ఎక్కడా? ఇక్కడ ఉన్నారండి. అరే సుధా, ఏంటి మన వీడియోస్ కి వ్యూస్ ఏం పెరగట్లేదురా? నేను చెప్పిన తమ్నేల్ పెట్టు, తెగ పెరిగిపోతాయి. చెప్పు. తెల్లవారుజామున కూతురు చేస్తున్న పని చూసి షాక్ అయిన పేరెంట్స్. అదిరింది. ఏం చేసిందిరా? ముగ్గేస్తుందిరా. అయినా శుభ్రంగా ముగ్గేస్తుంటే డబుల్ మీనింగ్ తో పెట్టడం ఏంట్రా? మరే తానేసిన ముగ్గుని తండ్రికి చూపించి సంతోషపడిన కూతురు అంటే ఎవడు చూస్తాడు రా? రే ఆర్టిస్టులు అందరూ వచ్చారా? ఎంత? 281. హాయ్ ఎవ్రీవన్. హాయ్. ఏంటి లేటు? నీ గురించి కూడా వెయిట్ చేయాలా? మేము బయలుదేరి చాలా సేపు అయింది నందు. మధ్యలో దిల్సుకున్నారులో ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇంతకీ గురించి వినడమే గానీ ఎప్పుడు చూడలేదే. పంతులు గారు, ఏంటి స్పెషల్? తులాభారం. ఈ రోజు వాళ్ళ మనవడు శివ పుట్టినరోజు. అతనికి తులాభారం తూచి ఆ వచ్చిన డబ్బుతో అన్నదానం చేస్తారు. అదే విశేషం. మరి ఇంత తక్కువ బరువు ఉన్నావేంట్రా? ఇంకా సుట్టే బాగుండేది కదా. ఇలాంటి ప్రోగ్రామ్ ఉందని ముందే తెలుసుంటే రాత్రి గట్టిగా తిండేవానుగా. జాగ్రత్తగా దిగు నాన్న. ఎక్స్క్యూజ్ మీ, కెన్ వి టేక్ ఎ సెల్ఫీ? షూర్ నానమ్మ రండి. పూజ ఎవరి పేరు మీద? శివ. నానమ్మ నీకు స్మాల్ గిఫ్ట్. ఏంట్రా ఇది? నీకు ఇష్టమైన ఓల్డ్ సాంగ్స్ అని ఇందులో డౌన్లోడ్ చేసి పెట్టాను. నీకు ఎప్పుడు కానీ అప్పుడు చూసుకోవచ్చు. బర్త్డే నీదైతే నాకెందుకురా గిఫ్ట్? రిటర్న్ గిఫ్ట్ అనుకో. అంతేలేరా, నీకు మీ నాన్నమ్మంటేనే ఇష్టం. నాకేమైనా ఇచ్చావా రిటర్న్ గిఫ్ట్? ఫీల్ అవుతున్నావు కదా ఓల్డ్ మ్యాన్. ఐ గాట్ సంథింగ్ ఫర్ యూ టూ. ఓ అమ్మో, నేను వెళ్ళొస్తా తాతయ్య. బాయ్. రే, అప్పుడే వెళ్తావా? ఉండొచ్చు కదరా. వెళ్ళాక తప్పట్లేదు నాయనమ్మ. ఫ్రెండ్స్ కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నారు. ఇప్పటికే లేట్ అయిపోయింది. అమ్మో, డేంజర్ ఫోన్ కాల్ వచ్చేసింది. తాతయ్య బాయ్ 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 బాయ్. నానమ్మ వెళ్ళొస్తా. సీ యు. బాయ్. టేక్ కేర్. నందు బాలులే షార్ట్స్ అన్ని అయిపోయాయి. ఇంకా బాలు వచ్చే తప్ప వర్క్ ఏం లేదు. ఏం చేద్దాం? బాలు, నువ్వు బాలుకి మరీ ఎక్కువ చనువు ఇచ్చేసావు. ప్రొడ్యూసర్ గా మా అందరిని తిడతావు, బాలుని మాత్రం ఏమనవు. చనువు కాదు, బాలు అంటే భయం. భయమా? నాకేంటి భయం? తను హీరో అయితే నేను ప్రొడ్యూసర్. రాణి, ఈరోజు ఎలా తిడతానో చూడు. అరే అందరూ ఇంత రిలాక్స్ గా ఉన్నారేంటి? అసలు షూటింగ్ అంటే ఎంత కాస్ట్ అయిపోయారో తెలుసా మీకు? బుద్ధిగా ఒక్కరు కూడా బాధ్యత లేకుండా పోతుంది కదా ప్రొడ్యూసర్. మాట్లాడుకో. నేనేమనుకున్నా నా తరఫు నువ్వే మాట్లాడుతున్నావు. అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ప్రొడ్యూసర్ అంటే రెస్పెక్టే లేదు, వర్క్ అంటే డెడికేషన్ లేదు. ఫస్ట్ నేను చెప్పేది వినొచ్చు కదా. ఏం చెప్తావు? ఏం జరిగిందంటే చూసా, బ్యాక్గ్రౌండ్ లో నాగిన్ మ్యూజిక్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఆయన చేతులు తీయగానే ఆవిడ అవునా జస్ట్ లీవ్ ఇట్ అని లైట్ గా అంటే చూడే. అవునా, జస్ట్ లీవ్ ఇట్. హే గైస్, లెట్స్ షూట్ నా. లెట్స్ గో. యువర్ ఆనర్, నా క్లయింట్ భద్రం, ఆ అమ్మాయి స్వాతి, వీళ్ళిద్దరు లాస్ట్ 1 year గా లవ్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మా వాడికి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతారంటుంది. సో నా క్లయింట్ ఈ సంవత్సరం పాటుగా ఆ అమ్మాయి మీద ఖర్చు పెట్టిన 1,94,000 వడ్డీతో సహా ఇప్పించవలసిందిగా ఈ కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. తను ప్రేమించిన అమ్మాయి కోసం ఒక చక్రవర్తి ఆగ్రాలో తాజ్ మహల్ కట్టించాడు. అలాంటి దేశంలో పుట్టి తన ప్రియురాల కోసం ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి ఇమ్మని అడగడం అంటే హోటల్కి వెళ్లి పేకల దాకా మెక్కి నాకు రుచి నచ్చలేదు, నేను కట్టిన బిల్లు తిరిగి చెల్లించమని అడగడం లాంటిది యువర్ ఆనర్. అసలు ఎందుకు బ్రేకప్ చెప్తున్నావు? నేను అడిగినవేవి కొనివ్వట్లేదు సార్. తన ప్రేయస్ అడిగినవి కొనలేనప్పుడు ఇవ్వలేనప్పుడు అతను లవర్ ఎలా అవుతాడు యువర్ ఆనర్? కొననివే చెప్తున్నారు. కొన్నవి ఖర్చు పెట్టిన దాని గురించి అస్సలు మాట్లాడలేదు యువర్ ఆనర్. చూడండి, ఫోన్ కి రీఛార్జ్, హాస్టల్ రూమ్ కి రెంట్, ఊరెళ్ళడానికి టికెట్, రావడానికి రిటర్న్ టికెట్, షాపింగ్ మాల్ లో షాపింగ్, ఇలా లిస్ట్ ఎంత ఉందో నాకు తెలియదు కానీ ప్రతి దానికి కారు గీసేసింది. మొత్తానికి మా వాడిని అవజేసేసింది యువర్ ఆనర్. మై లార్డ్, సాటి మగాడిగా సహృదయంతో నా క్లయింట్ బాధని మీరు అర్థం చేసుకుని ఆ డబ్బుని ఇప్పించవలసిందిగా ఈ కోర్టు వారిని కోరుతున్నాను. ఆర్డర్ ఆర్డర్. ఆడవాళ్ల కోరికలు ఉల్లిపాయ పొరల్లాంటివి. అక్కడ ఒకటి తీసిన వెంటనే ఇంకొకటి వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఒక కోరిక తీరిన వెంటనే ఇంకొకటి పుడుతుంది. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గా మీ వాదనలో న్యాయం ఉందని నమ్ముతూ మీరు ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి చెల్లించవలసిందిగా నేను తీర్పునిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ మై సన్.
6 months బ్యాకే కదా. ముక్తేశ్వరం లేదో పనుందని వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడేంటి? మళ్ళీ పనుంది. పనుంది అని చెప్తావు, కానీ ఆ పని ఏంటో మాత్రం చెప్పు. సర్లే, వాటర్ బాటిల్ ఉందా? అరే మర్చిపోయాను. అన్నీ గుర్తు చేయాలి. అసలు నేను లేకపోతే ఏమైపోతావో ఏంటో. ఉండు, తెస్తా. ఒక వాటర్ బాటిల్ ఇవ్వమ్మా. చెప్పు. బయలుదేరుతాను. మిలిటరీ యూనిఫామ్ ఏంటి? ఏం లేదు. అసలేం చేస్తున్నావు నువ్వు? ఈ మధ్య నీకు సీక్రెట్స్ ఎక్కువైపోయాయి. నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నావు. అయినా చిన్నప్పటి నుంచి వెంట పడుతున్నానని బాగా లోకు అయిపోయాను నీకు. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తాం. సరే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా మాట చెప్పెళ్ళొచ్చుగా. ఏంటది? ఐ లవ్ యూ. లెట్ అడిగి థ్యాంక్స్ చెప్పించుకోవచ్చు, అడిగి సారీ చెప్పించుకోవచ్చు, బట్ అడిగి ఐ లవ్ యూ చెప్పించుకోకూడదు. ఓకే బాయ్. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్పేసా, ఇది ఫిక్స్. వెళ్ళు. సరే, డ్రైవ్ సేఫ్. బాయ్. హాయ్ డాడ్. ఏంటి డాడీ మనసులో మాట ఏదైనా మళ్ళీ బయటకు వచ్చిందా? ముందు మాట వచ్చింది, ఆ తర్వాత ఇంట్లో వారొచ్చింది. ఏమైంది? జీతం పెంచితే కానీ నేను ఇక పని చేయనమ్మా. చేయకపోతే మాని. ఇప్పుడు నీకు ఇస్తున్న 4,000 ఎక్కువ. ₹1 కూడా పెంచును. పక్కింట్లో ఇదే పనికి 6,000 ఇచ్చి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇది మానేస్తే 6,000 ఇచ్చి మనం పెట్టుకోవాలి. 6,000కి రూపాయి తక్కువ ఇచ్చిన పని చేయనమ్మా. చెప్పానా? ఏమండి మిమ్మల్ని? మనసులో మాట చెప్పేసానా? మాస్క్ ప్లీజ్. ఆయన సంగతి సరే, నీకేంటి ఇంత లేట్ అయింది? బాలుని బస్ స్టాప్ లో డ్రాప్ చేసి వచ్చాను మమ్మీ. ఫుల్ ట్రాఫిక్. ఆ బాలుతో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేయడం, ఇలా టైం పట్టించుకోకుండా తిరగడం నాకు నచ్చట్లేదని ఎన్నిసార్లు చెప్పాను? బాలుతో టైం స్పెండ్ చేయటం నాకు నచ్చుతుందని నీకెన్నిసార్లు చెప్పాను? సరే, మాట్లాడడానికి ఇంకేం లేదు కదా. ఓకే, గుడ్ నైట్. బాయ్ డాడ్. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. నందు, ఏయ్, నువ్వు వెళ్ళరా. అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది. మధ్యలో నేనేం చేశాను? మనం హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నప్పుడు వద్దన్న వాడిని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి, నందినికి బాలు మీద ఇష్టం పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. బాలు మంచోడే కదా శారదా, వాడిని ఇక్కడ తీసుకొచ్చినందుకు దెప్పుతున్నాం. అసలు నేను బ్యాంక్ జాబ్ ని రిజైన్ చేసి కరెక్ట్ టైంలో రియల్ ఎస్టేట్ లోకి వచ్చి ఇంత సంపాదించింది వాడి సలహాల వల్లే కదా. మీరు ఎన్నైనా చెప్పండి, చిన్నప్పుడు ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడి నేను అల్లుడిగా ఈ ఇంటికి రావడానికి ఎలా ఇష్టపడతాను? నీ ఇష్టాలు ఎవరికి కావాలే బోడి, వాళ్ళు ఇష్టపడాలి కానీ. అంతే అంతే. నీకెందుకు ఇష్టం ఉంటుంది? ఉండదు, ఉండకూడదు కూడా. మనసులో మాట బయటకు వచ్చేసిందా? పెట్టండి. ఏదో మనసు దానికో మాట. మీకు ఇదే కరెక్ట్. ఇప్పుడు ఎవరు కాల్ చేశారు? రాజు చెప్పు. ఒక అమ్మాయి FB లో పోస్ట్ చేసిన పిక్ పెట్టాను చూడవా? బాలు ఏంటి తులాభారంలో? ఆ పక్కనున్న వాళ్ళెవరు? వాడి నానమ్మ తాతయ్య అంట. తనకి తాతయ్య నానమ్మ ఎక్కడున్నారు? బాలు మన దగ్గర ఏదో సంథింగ్ దాస్తున్నాడు. He's hiding something. అవును, బాలు నీతో ఏ ఊరు వెళ్తున్నా అని చెప్పాడు? కోటిపల్లి దగ్గర ముక్తేశ్వరం. ఎలా ఉన్నావు? ఏమా అవునావా? బాగున్నాను. ఎలా ఉన్నావు వదినా? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? అమ్మ ఎలా ఉంది? కోటిపల్లి ఎవరో దిగండి. కోటిపల్లి రారా. అబ్బా ఏమండి? ఏంటి ఇక్కడ ముక్తేశ్వరం ఎక్కడ? అక్కడ అట ఆ పక్క ఎలా వెళ్ళాలి? పాలకట్ట మీద. జల్లికట్టు గురించి విన్నాం కానీ బల్లకట్టు గురించి ఎప్పుడు వెళ్ళలేదే. ఇప్పుడు విన్నావు కదా. ఓ బైక్ లో సైకిల్ కూడా ఎక్కించారేందయ్యా? ఏమన్నా కూడా ఎక్కిస్తారు మా వాళ్ళు. ఏ రావా రా. వచ్చేస్తా. ఈ ఊరు కొత్తలో ఉన్నారండి మీరు? మరి కొత్తనండి. ఓ ఇది బాగా లోతుంటదా? నువ్వు పడితే ములిగి సచ్చేంత లోతుంటది. జాతరకు త్వరగా వచ్చాయి. ఇంటికాడ పడే పోతాను, నువ్వు నడిచాయి.
మీరు ఎంతకీ నేను అడిగింది చెప్పలేదు. జాతర జాతర కూర్చోండి. అయితే ఇటు వెళ్ళండి. అటా? పద. ఆ. మరైతే జాతరలో కలుద్దామండి. ఆ, నువ్వు నోరు మీయా. బాలు ఫోటో చూపించి అడిగితే ఎక్కడ ఉంటాడో చెప్పేవాడు కదా. ఆడు ఎక్కడున్నాడో మనకు చెప్తాడు, మనం అడిగిన విషయం ఆడికి చెప్తాడు. బుర్ర తక్కువ. ఓ మనది సీక్రెట్ ఆపరేషన్ కదా. సీక్రెట్ ఆపరేషన్ అని గట్టిగా అరుస్తావేంట్రా? సారీ. కరెంట్ ఎత్తేస్తున్నాడు. ఇప్పుడు వాడిని ఎక్కడైనా ఎత్తుకుతాం. ఊరంతా జాతరలో ఉంటే నువ్వు వెళ్ళి పక్క ఊర్లో ఎత్తుతావా? నువ్వురా. బాలుగడు అది జాగ్రత్త. అక్కడ సోలో హీరోగా ఉండేవాడు, ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ హీరో అయినట్టున్నాడు. ఇదిగో తాతయ్య ఇలా రా. నన్ను పట్టుకుని తాతయ్య ఏంటి? నేను ఇంకా తండ్రిని కాలేదు. తండ్రి కాలేదా? ఏ అంటే పెళ్ళవలేదు. ఇప్పుడు పెళ్లి చేసిన మటుకు చేసేదే ఉందిలే కానీ పోలే. తమ్ముడు నేను ఒకటి అడుగుతాను, చెప్తా. ఆ ఫ్యామిలీ గురించి నీకు ఏమన్నా తెలుసా? నాకు తెలియపోవడం ఏంటి? సుందర మాస్టర్ కొడుకులు, ఆ. పెద్దవాడు భాస్కర్, వాడి భార్య పిల్లలు, చిన్నోడు సూర్యం మిలిటరీలో పనిచేస్తాడులే. మిలిటరీయా? ఇదేం కన్ఫ్యూజన్ రా. హలో నందు, బాలు కనిపించాడా? కనిపించారు కానీ సార్ పేరు ఇక్కడ బాలు కదమ్మా, సూర్య. సూర్యానా? పైగా సార్ మిలిటరీలో పనిచేస్తారని చెప్తున్నారు. బాలు మిలిటరీలోనా? అదేంటి? నువ్వు ఫోన్ పెట్టేస్తే అదేంటో కనుక్కుని వస్తాం మేము. రండి రండి, జాతర చూడడానికి వచ్చిన కుర్రాళ్ళకి సూపర్ ఛాన్స్. కుస్తీ పోటీల్లో పాల్గొనండి. 10,000 ప్రైజ్ మనీతో పాటు ఒక గొప్ప సర్ప్రైజ్ సొంతం చేసుకోండి. రండి రండి. కుస్తీ పోటీలేనా? నేనా? అవును బాబాయ్, నువ్వే. నానైతే ఎలాగో ఫైట్లు చేయలేరు. నువ్వు మిలిటరీ కదా, వాళ్ళని ఈజీగా కొట్టేస్తావు. ఏంటి మీ గొడవ? ఫైటింగ్ లేదు, ఏం లేదు. పదండి ఇంటికి. నువ్వు ఆగు. మా తమ్ముడు వెళ్తే గెలుస్తాడు. అవును బాబాయ్, ఈజీగా కొట్టేస్తాడు. మనం ఎంచక్క 10,000 గెలుచుకోవచ్చు బాబాయ్. పద బాబాయ్, కొట్టు. ఏంటి, నువ్వు పోటీ చేస్తావా? అయితే ముందు మీ ఇద్దరు పోటీ పడాలి. మీలో గెలిచినోడు ఆడితో పోటీ చేయాలి, అందులో గెలిచినోడు ఆడితో పోటీ చేయాలి. ఆ పోటీల్లో గెలిచినాడికే 10,000 వస్తాయి. సరేనా? అంటే ముందు వీణ్ణి కొట్టి, తర్వాత వాణ్ణి కొట్టి, ఆ తర్వాత వీణ్ణి కొట్టాలా? అబ్బే, ఈ కుస్తీ పోటీలు మన వల్ల కాదు కానీ అందరినీ ఒకేసారి వచ్చేమో చూసుకుందాం. ఏనా హ్యాపీనా? భలే కొట్టేశావు బాబాయ్. కంగ్రాచులేషన్స్ బాబు. థ్యాంక్ యూ. ఇదిగోండి రా, ప్రైజ్ మనీ మీకు. అవును, ఏదో స్పెషల్ సర్ప్రైజ్ ఉందన్నారు. అదే మంజు వాణి.